భర్తృహరి ఒక శ్లోకంలో మంచి వాళ్ళ గురించి చెప్తారు. ప్రజ్ఞాభారతి కార్యకర్తలు, అధికారులు, పదాధికారులు చాలా మంచి వాళ్ళు. ఆయన అన్నాడు, మనసి వచసి కాయే పుణ్యపీయూష పూర్ణ, మనోవాక్కాయ కర్మలతో అమృతమయమైనటువంటి వ్యక్తులు. అందుకని అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పరగుణ పరమాణు పర్వతీకృత్య నిత్యం, నువ్వు గింజంత మంచి ఉంటే దాన్ని నీలగిరి కొండలంతా పెంచుతారు. అలాగా నాలాంటి నువ్వు గింజని నీలగిరి కొండలాగా చూపిస్తున్నందుకు వారికి చాలా ధన్యవాదాలు. ఈ పురస్కారం ఒక హారం, ఒక భారం, ఒక బరువు, ఒక బాధ్యత. నిజానికి దీనికి తగ్గ యోగ్యతను పెంచుకోమని సందేశం ఇచ్చేందుకు, ఆదేశం ఇచ్చేందుకు, నిర్దేశనం చేసేందుకు ఈ పురస్కారాన్ని ఇచ్చారేమోనని నాకు అనిపిస్తున్నది. అయితే ఒక్క విశ్వాసం ఉన్నది. సంఘంలో మనం అందరం పాడే ఒక గీతం ఉంది. ఉడమి తల్లి ఒడి లోపల ఆటలాడి ప్రతిదినం కండబలం, గుండె బలం, కర్తృత్వం, నేతృత్వం పండించిన వందలాది ఉగ్రవీర వ్రతధారులు, దివిజులకే దుర్లభమౌ ధీరులు నాకు అగ్రసరులు. అటువంటి అగ్రసరులు, ధీరులైనటువంటి అగ్రసరులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. జయం జయం మహోదయం, మన విజయం సునిశ్చయం.